నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు, మంత్ర విద్వాన్, దేవి ఉపాసకులు, బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. క్రోధి నామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాల్లో భాగంగా వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి గురుగారు. ఓం శ్రీ శుభంకర్యే నమః. ఓం శ్రీ శుభంకర్యే నమః. వృశ్చిక రాశి వారికి క్రోధీనామ సంవత్సరంలో ఉన్నటువంటి గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము. శ్రద్ధగా ఆలకించండి. వృశ్చిక రాశిలో ఉండేటువంటి నక్షత్రాలు విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రము 1, 2, 3, 4 పాదాల వారు. వృశ్చిక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. ఈ రాశి వారికి మే 1 నుండి సంవత్సరాంతం వరకు కలత్రస్థానము యందు గురుడు తామ్రమూర్తి గారు, శనేశ్వరుడు సంవత్సరమంతా చతుర్థ స్థానము యందు స్వర్ణమూర్తిగాను, రాహుకేతువులు సంవత్సర ఆరంభము నుండి సంవత్సరాంతము వరకు పంచమ, ఏకాదశ స్థానముల యందు తామ్రమూర్తులుగాను సంచరించనున్నారు. సప్తమ స్థాన గురు సంచారము ఈ రాశి వారికి యోగప్రదంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో పురోగతిని, విజయాలని సాధించగలుగుతారు. కొత్త భాగస్వామ్యంతో పెట్టుబడి పెట్టి చేసేటువంటి వ్యాపారాలు వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం కలిసి వస్తాయి. సహజంగా జంతు ప్రేమికులైనటువంటి వృశ్చిక రాశి వారు జంతువుల యందు చాలా జాగ్రత్త అవశ్యం. ఏదో మనకి నచ్చి మనము మెచ్చి ఇష్టముతో తెచ్చుకున్నటువంటి, ప్రేమతో పెంచుకునేటువంటి జంతువులని ఎంతో విశ్వాసముగా, గౌరవంగా చూడాలి. హీనముగా చూస్తే జంతు శాపానికి గురి అవ్వాల్సి వస్తుంది ఈ సంవత్సరంలో. కాబట్టి జంతు ప్రేమికులు ఎవరైతే వృశ్చిక రాశిలో ఉన్నారో వారు చాలా జాగ్రత్తగా వారి యొక్క జంతువులని కాపాడుకుంటూ ఉండాలి. అలాగే పెట్టుబడితో కూడుకున్నటువంటి వ్యాపారాలు మనమంతా ఆలోచిస్తూ ఉంటాం. ఎక్కడైనా మనం పెట్టుబడి పెడితే ఇది ఇప్పుడు బాగానే ఉంటుంది, కొంతకాలం తర్వాత పెరుగుతుందేమో, లేకపోతే మనము పెట్టినటువంటి పెట్టుబడికి ఎంతో కొంత లాభాన్ని చేకూరుస్తుందేమో అని. కాలగర్భంలో మనము పెట్టే ప్రతి రూపాయి కూడా ఆదాయపరంగానే ఉంటుంది. సుఖాన్ని, సంతోషాన్ని మన యొక్క ధనమే మనకి సంప్రాప్తి చేస్తుంది. కాబట్టి భూమి మీద కానీ, బంగారం మీద కానీ, లేకపోతే మంచి మార్కెట్లో నడిచేటువంటి ఏదైతే షేర్ ఉంటుందో దాని మీద కానీ పెట్టుబడి పెట్టడం వృశ్చిక రాశి వారికి చాలా మంచిది. అప్పులని ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు. అసలు ఎవరికి ఇవ్వకుండా ఉంటే మంచిది. తొందరపాటుతో ఇక తప్పదు అనుకుని కొంతమంది ఇస్తూ ఉంటారు. అటువంటి అప్పులని మాత్రము ఆచితూచి చెయ్యటము, ఇవ్వటము కూడా మంచిది. కొన్ని విషయాల యందు ఉద్యోగస్తులు చాలా చాకచక్యంగా ప్రవర్తించి పై అధికారుల దగ్గర అనేక పర్యాయాలు ఈ క్రోధీనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారు ప్రశంసలని పొందుతారు. అది వారి యొక్క హావభావాలను చూపించి అనుకోవచ్చు, వారి యొక్క మాట ద్వారా అనుకోవచ్చు, వారి యొక్క చేత ద్వారా అనుకోవచ్చు. పై అధికారుల దగ్గర మెప్పుని పొందేటువంటి ఒక ప్రయత్నాన్ని వృశ్చిక రాశి వారు శ్రీ క్రోధీనామ సంవత్సరంలో అనేక పర్యాయాలు చేస్తారు. కాబట్టి పై అధికారుల నుంచి కూడా ఆనందదాయకముగా వారికి కావాల్సినటువంటి రుసుము కానీ, పదవి కానీ, లేకపోతే భాగ్యము కానీ అందటం అనేటువంటిది తథ్యం. ఆరోగ్యము చాలా బాగుంటుంది. తల్లి ఆరోగ్య విషయంలోనే ఈ యొక్క సంవత్సరంలో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలు మధ్యలో ఏర్పడుతూ ఉంటాయి. అటువంటప్పుడు మనోధైర్యము చాలా ముఖ్యము. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా, లేకపోతే మన కుటుంబ సభ్యులకి తెలియకుండా
ఎవరిని పడితే వారిని ప్రేమించి వివాహము చేసుకోవటం అనేటువంటిది ఏమాత్రము శ్రేయోదాయకం కాదు. వృశ్చిక రాశి వారికి క్రోధీనామ సంవత్సరంలో ప్రేమ వివాహాల యందు వృశ్చిక రాశి జాతకులు జాతకము కలవకపోతే విడిచిపెట్టడం మంచిది. లేకపోతే స్త్రీలకి మాంగళ్య అదృష్టముని కోల్పోవాల్సి వస్తుంది. త్వరలోనే చేసుకున్నటువంటి వాడు గతించటమో ప్రమాదము జరగటమో ద్వారా ఇబ్బంది పాలవుతారు. ఈ విషయాన్ని బాగా దృష్టిలో పెట్టుకోండి. పూర్వ జన్మలో చేసినటువంటి కొన్ని పుణ్య ఫలితాల వల్ల, పూర్వజన్మలో చేసినటువంటి పుణ్య ఫలితాల ద్వారా ఈ జన్మలో కొన్ని సత్కర్మలని ఆచరించేటువంటి భాగ్యం పరమేశ్వరుడు ఈ క్రోధీనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి అనుగ్రహించాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. తడబాటు పనికిరాదు. అపాత్ర దానము ఏమాత్రము చేయకూడదు. ఈ రాశి వారికి మాతృ గృహ విషయములో కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. తల్లిదండ్రుల దగ్గర నుంచి రావాల్సినటువంటి ఆస్తి వ్యవహారాలు అన్నదమ్ముల మధ్య ద్వారా కొంత ఇబ్బందులు వచ్చి అవి అలా ఆగిపోతాయి. కాబట్టి ఏ వ్యవహారం ఉన్నా కూర్చుని మాట్లాడుకుని నిదానముగా మనము వ్యవహరించినట్లయితే విజయాన్ని సాధించవచ్చు. కోర్టు వ్యవహారములో కూడా క్రోధీనామ సంవత్సరములో వృశ్చిక రాశి వారు అక్టోబర్ నవంబర్ మాసాలలో విజయాలను పొందటం తథ్యం. వీరికి ధనము బాగా లబ్ధి కూరుతుంది. సకాలంలో భోజనాలను చేస్తూ ఉంటారు. విందు వినోదములతో ఉంటారు. బంధుమిత్రుల కలయిక వల్ల చాలా సంతృప్తిగా ఉంటారు. కొంతమంది మాటల చేత ప్రభావితమై కోపగ్రస్తులవుతూ ఉంటారు. కాబట్టి ఎవరు మాట పడితే వారి మాటని పట్టించుకుని ఇబ్బంది పడవద్దు వృశ్చిక రాశి వారు. మరి వృశ్చిక రాశి విద్యార్థులకు ఎలా ఉండబోతుంది అంటారు? వృశ్చిక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు చక్కటి విద్యను అభ్యసిస్తారు. ఆరోగ్యం కూడా వాళ్ళకి బాగుంటుంది. స్పోర్ట్స్ రంగాలలో ఉన్నటువంటి విద్యార్థులకి చాలా చక్కటి లాభం ఈ క్రోధీనామ సంవత్సరంలో కలుగుతుంది. మరి అలాగే ఈ క్రోధీనామ సంవత్సరం రాజకీయ నాయకులకి ఎలా ఉండబోతుంది వృశ్చిక రాశి? క్రోధీనామ సంవత్సరంలో వృశ్చిక రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి మాయాతీతమైనటువంటి వ్యక్తులు ఎక్కువగా పరిచయం అవుతూ ఉంటారు. మాయ మాటలు చెప్తూ ఉంటారు. పెట్టుబడులను పెట్టిస్తూ ఉంటారు. తద్వారా అవమాన పాలు కూడా అవుతూ ఉంటారు. కొన్ని సందర్భాలలో వృశ్చిక రాశి జాతకులు వారి యొక్క గ్లామర్ కూడా తగ్గేటువంటి ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే చెప్పుడు మాటలు వినటం ఇంతకాలము వాళ్ళు చేయలేదు, కానీ ఇప్పుడు కొన్ని సందర్భాలు చేసే విధంగా వస్తాయి. అలా చేసినప్పుడు కొన్ని ప్రమాదాలు తెలిసి తెలియక జరిగిపోతూ ఉంటాయి. తద్వారా కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఏదేమైనప్పటికీ రాజ్యాన్ని ఏలేది వారే. ధర్మబద్ధమైనటువంటి పరిపాలన వారు చేయగలుగుతారు. వారికి ఆ సామర్థ్యాన్ని బృహస్పతి గ్రహం అనుగ్రహిస్తుంది. ఈ క్రోధీనామ సంవత్సరం వృశ్చిక రాశి ఫలితాల్లో భాగంగా స్త్రీలకి ఎలా ఉండబోతుంది అంటే, ఈ యొక్క క్రోధీనామ సంవత్సరములో స్త్రీలకి, వృశ్చిక రాశి వారికి గృహోపకరణాల మీద ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది. ఖరీదైనటువంటి వస్తువులను కొంటారు. జ్యేష్ఠ నక్షత్రము వారు మరియు విశాఖ నక్షత్రం 4వ పాదం వారు, అలాగే అనురాధ నక్షత్రం వారు వృశ్చిక రాశిలో ఉంటారు. వీరికి కొంత భోగము మీద సుఖముగా ఉండాలి, లావిష్గా ఉండాలి, లగ్జరీగా జీవితాన్ని గడపాలి అనేటువంటి ఆలోచనలు స్త్రీలకి కలుగుతాయి. అలా అని చెప్పేదో తప్పు చేస్తున్నారని కాదు, న్యాయబద్ధముగానే ఉంటారు. కానీ వాటి మీద కొంత ఆసక్తి పెరుగుతుంది. ఆ సంపాదనని చేస్తూ ఉంటారు. అటువంటి వ్యాపారాన్ని చేసేటువంటి ఆలోచనని కూడా ఈ యొక్క స్త్రీలు చేస్తూ ఉంటారు. మంచి లాభాన్ని పొందగలుగుతారు. అలాగే వీళ్ళు కొన్ని వ్యాపారాలు ఇవంటూ ఉంటారు కదా, ఇప్పుడు మన గోల్డ్ వ్యాపారాలని, ఆభరణ వ్యాపారాలు, అటువంటి వాటి మీదకి మక్కువ చూపుతారు. మనసు లాగుతుంది. అటువంటి వ్యాపారాలని స్త్రీలు చేస్తారు. స్త్రీలకి సంతాన యోగము కూడా ఉంది. ఇక్కడ పురుషులకి కూడా వివాహ యోగాన్ని గోచరించి పెట్టాడు. ఎందుకంటే చాలామంది వృశ్చిక రాశిలో ఉన్నటువంటి పురుషులకి వివాహము కాక ఇబ్బంది పడుతూ ఉంటారు.
అటువంటి వారికి వివాహం అయ్యేటువంటి సందర్భం కూడా ఈ క్రోధీనామ సంవత్సరంలో ఉంది. వీరికి అదృష్ట సంఖ్య 9. 9ని కనుక వీరు ప్రధానంగా పెట్టుకున్నట్లయితే 9వ గంట కానీ 9వ రోజు కానీ 9వ నిమిషం కానీ ఏ పని చేసినా విజయం వీరికి వరిస్తుంది. అలాగే వీరికి కలిసి వచ్చేటువంటి వారము బుధవారం. వీరు బుధవారం రోజున ఏ పని చేసినా విజయాన్ని పొందగలుగుతారు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. మరి అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటంటారు? వీళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన, దుర్గా ఆరాధన చేయటం మంచిది. మల్లె చెట్లని నాటినట్లయితే కనుక వృశ్చిక రాశి వారు సంతోషకరమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతారు. ఆరోగ్యం దృఢంగా ఉంటుంది. చక్కటి భవిష్యత్తు వీరికి ఈ క్రోధీనామ సంవత్సరంలో లభిస్తుంది. క్రోధీనామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాల్లో భాగంగా వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటనేసి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు.